ఆమె ఓ మోడల్. 2012లో మిస్ పూణే కిరీటాన్ని కైవసం చేసుకుంది. తెలుగు సినిమాలోనూ హీరోయిన్గా తలుక్కుమంది. అందం, ఆస్తి, విద్య ఎంతలోనూ ఆమెకు కొదువలేదు. కానీ 5 నెలల క్రితం జరిగిన వివాహం ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ప్రాణాలు పోయేందుకు కారణమైంది. ఇంతకీ ఎవరా నటి? ఆమెకు ఏం జరిగింది? లెట్స్ వాచ్. సినీ నటి మోడల్ ట్విషా శర్మ డెత్ మిస్టరీలో సంచలనాలు. వారం రోజుల తరువాత వెలుగులోకి వచ్చిన చాటింగ్. తల్లి స్నేహితురాలితో ట్విషా శర్మ చాటింగ్. నేను నరకం చూస్తున్నా, ఊపిరాడటం లేదు. సమర్థ్ సింగ్ చాలా క్రూరమైన వ్యక్తి. ఈ నెల 12న రాత్రి అత్తింట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది తెలుగు హీరోయిన్, మాజీ మిస్ పుణే ట్విషా శర్మ. 2025 డిసెంబర్ 9న మధ్యప్రదేశ్లోని భోపాల్కు చెందిన క్రిమినల్ లాయర్ సమర్థ్ సింగ్తో ట్విషా శర్మకు ఢిల్లీలో గ్రాండ్ గా వివాహం జరిగింది. అనంతరం భోపాల్లోని అత్తగారింట్లో కోడలిగా కాలు పెట్టింది ట్విషా శర్మ. అయితే ఆమెకు కొద్ది రోజుల్లోనే అత్తింట్లో వేధింపులు ఎదురయ్యాయి. అదనపు కట్నం కోసం భర్త, అత్తమామలు టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. ఆమెను కించపరుస్తూ వ్యక్తిత్వ హననం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు తన తల్లి స్నేహితురాలి దృష్టికి తీసుకెళ్లినట్లు ట్విషా శర్మ చాటింగ్ చూస్తే అర్థమవుతుంది. ఈ నెల 12న భోపాల్లోని అత్తగారింట్లో ట్విషా శర్మ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ట్విషా తల్లిదండ్రులు, సోదరుడు తల్లడిల్లిపోయారు. వెంటనే హాస్పిటల్కు వెళ్లి చూడగా ఆమె శరీరంపై గాయాలు కనిపించాయి. దీంతో తమ కుమార్తెను అన్యాయంగా అత్తమామలు చంపేశారని ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగారు పోలీసులు. డెడ్ బాడీని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం పంపించారు. ఈ క్రమంలోనే ట్విషా సోదరుడు హర్షిత్ శర్మ కీలక ఆరోపణలు చేశాడు. తన సోదరిని ఆమె అత్తింటి వారు అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేశారని చెప్పాడు. ట్విషా పేరు మీద ఉన్న 20 లక్షల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లను సమర్థ్ సింగ్ కు బదిలీ చేయాలని కోరారని వివరించాడు. తాను అలా చెయ్యనన్నందుకు వారే ఆమెను చంపేసి ఉంటారని ఆరోపించారు. ట్విషా శర్మ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఆమె మరణానికి బలవన్మరణమే కారణమని తేలిన శరీరంపై ఉన్న గాయాలకు సరైన రీజన్ తెలియలేదు. దీంతో రెండోసారి పోస్ట్ మార్టం చేయాలని డిమాండ్ చేస్తోంది ట్విషా కుటుంబం. భోపాల్లో అయితే సమర్థ్ సింగ్ కుటుంబం తన పలుకుబడితో ఆధారాలను తారుమారు చేస్తోందని ఢిల్లీ ఎయిమ్స్ లో నిర్వహించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలోనే భోపాల్లోని సీఎం మోహన్ యాదవ్ నివాసం దగ్గర ట్విషా కుటుంబం నిరసనకు దిగింది. తమ కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. ట్విషా శర్మ తన తల్లి స్నేహితురాలితో వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ లో చేసిన చాటింగ్ వివరాలు బయటకొచ్చాయి. తనను భర్త సమర్థ్ సింగ్, కుటుంబ సభ్యులు నిత్యం వేధిస్తున్నారని వాపోయింది ట్విషా శర్మ. భర్త, అత్తమామలు నిరంతరం మానసిక వేధింపులు, శారీరక హింసకు గురిచేశారని తల్లడిల్లింది. మరణానికి ముందు మే 7న తల్లితో చేసిన చాటింగ్ వివరాలు వెలుగులోకి రావడంతో జస్టిస్ ఫర్ ట్విషా అంటూ పలువురు రోడ్లపైకి వచ్చి నిరసన చేపట్టారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపడంతో సమర్థ్ సింగ్ తో పాటు అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. ట్విషా తల్లిదండ్రుల డిమాండ్తో మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ట్విషా పోస్ట్ మార్టం రిపోర్ట్ను తిరిగి పరీక్షించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు సిట్ అధికారులు. దీంతో ట్విషా శర్మ డెత్ కేసులో ఏం తేలనుందని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.